నెల్లూరు 42వ డివిజన్లో అమీన్ నగర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద మంచినీటి వాటర్ మినరల్ ప్లాంట్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఈ పథకాన్ని తీసుకువస్తున్నామని, ప్రతి ఒక్కరికి సురక్షితమైన మంచినీరు ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కేవలం ₹2కే 20 లీటర్ల వాటర్ ఇవ్వాలి, స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రాష్ట్రం అంతా స్టార్ట్ చేశారు. నేను నెల్లూరులో కూడా 6 లక్షల లీటర్లు, 3 లక్షలు సిటీకి, 3 లక్షలు రూరల్ ఏరియాలో ఉండే ప్రజలకి కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసాం. 2,75,00,000 ఖర్చు కూడా పెట్టాం. కానీ గత ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. ఎందుకు పెట్టిందో ఎవరో తెలియదు. పేద ప్రజలు ₹2 చక్కగా 20 లీటర్లు ఉండే విధంగా ప్రోగ్రాం చేస్తే ఎందుకు ఆపారు ఎవరికి తెలియదు. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నేను అడగటం, వారు వెంటనే దీన్ని స్టార్ట్ చేసేదానికి యాక్సెప్ట్ చేశారు. ఆదాని గ్రూప్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సిఎస్ఆర్ ఫండ్ కింద మీరు దీనికి సపోర్ట్ చేయమంటే వాళ్ళు 4.5 కోటి ఇవ్వటానికి నిర్ణయించుకొని ఆల్రెడీ 2.5 కోటి పంపించేశారు కలెక్టర్కి. 4.5 కోటి ఇవ్వటానికి యాక్సెప్ట్ చేసి 2.5 కోటి చెక్ కలెక్టర్ గారికి ఇచ్చారు. దీన్ని టేకప్ చేసాం. నెల్లూరు సిటీలో 3 లక్షల వాటర్లు ఇంతవరకు దాదాపు 20 మొత్తం 60 ప్లాంట్లు, మేజర్ ప్లాంట్లు 3, 1 lakh. వాటి నుంచి వాళ్ళు ఏదైతే ఇనాగ్రేషన్ చేసామో 60 ప్లాంట్లు పెడుతున్నాం 28 డివిజన్లో. అంటే సుమారుగా డివిజన్కి 2 కానీ లేదా 3 కానీ. ఇవాళ ఒకటి ఓపెన్ చేసాం. వాళ్ళ ప్రజల యొక్క ఆనందానికి, పేదల యొక్క ఆనందానికి అద్దులు లేవు. అదేవిధంగా ఈరోజు 42వ డివిజన్లో ఒక చక్కటి పార్క్, చిన్న పార్క్, ఉండే స్థలమే చాలా చిన్నది. ఆ చిన్న స్థలంలో మున్సిపల్ వాళ్ళు చాలా చక్కగా పార్క్ని పిల్లలకు ఆడుకోవటానికి అవన్నీ చేశారు. జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టమని ఇప్పుడే చెప్పొచ్చాను. నెల్లూరులో 47 పార్కు స్థలాలు ఉంటే సిటీలో 40ని పూర్తి చేసాం. మరొక 7 ఉన్నాయి, అవి కూడా వర్క్ జరుగుతున్నాయి. రాబోయే తొందరలో ఈ నెలాఖరు లోపల వీలైనంత వరకు ఆ 7 కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి మంచి స్కూల్ ఇవ్వాలనే సదుద్దేశంతో నేను చదివిన స్కూల్ విఆర్ హై స్కూల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు చేశారు. దాన్ని చూపించి అనేక మంది దాతలకు చూపించాను. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా ఎంపీ బీదా మస్తానయ్య గారు ఒక స్కూల్ తీసుకున్నారు. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా డిఎస్ఆర్ కంపెనీ సత్యనారాయణ కంపెనీ సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. అదేవిధంగా అమెరికాలో ఉండే డాక్టర్ భాస్కర్ నెల్లూరు అతను ఆయన ఒకటి తీసుకున్నారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒకటి. అదేవిధంగా సీఎం రమేష్ రాజ్యసభలు సభ్యుడు వాళ్ళ బ్రదరు కాంట్రాక్టర్, వాళ్ళు ఒక స్కూల్ని వర్క్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్, అది 40, 41, 42, 48, 43 డివిజన్ల యొక్క పిల్లలకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది, నెల్లూరులో జరుగుతాయి. అదేవిధంగా 2017లో వచ్చిన తుఫానుకి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చినాయి. 4-5 రోజులు ఉన్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయాన నెల్లూరులో వచ్చి 4 రోజులు బస్సులో నిద్రించారు. అటువంటి పరిస్థితి మళ్ళా నెల్లూరు నగరానికి రాకూడదని 50 కోట్ల రూపాయలతో డ్రైన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు అడిగితే బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. టెండర్ పిలిచాం, వాటి వర్క్ జరుగుతూ ఉంది, స్టార్ట్ చేశారు. మొత్తం 13 డ్రైన్స్ అయితే 8 డ్రైన్స్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మిగతా 5 డ్రైన్స్ కూడా స్టార్ట్ చేస్తాం.
ఇంతవరకు ప్రజలు సహకరిస్తున్నారు. ఎందుకంటే అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్ కూడా వీలైనంతవరకు తక్కువ తొలగించేటట్టుగా అధికారులకు ఆదేశించాను. నేనే పర్సనల్గా అనేక దఫాలు వాళ్ళతో డిస్కస్ చేసి మరొక 3 మీటర్లు కూడా తగ్గించేశాను. మరొక 3 మీటర్లు కూడా కాలం వైడ్ని తగ్గించాల. కానీ వాళ్ళు ఏదైతే 2 పక్కల ఇల్లు కొట్టేటి ఉంటుందో దాన్ని మరొక 3 అడుగులు కూడా 3 మీటర్లు తగ్గించాను. ఈ విధంగా ప్రజలకి అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు తక్కువ డ్యామేజ్ చేస్తున్నాం. నేను అందరికీ ఒకటి చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. వీలైనంత త్వరలో సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే వాటర్ ప్రాజెక్ట్ తీసుకున్నా అది పూర్తవుతుంది. దోమల్నే నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ పూర్తవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటికి 123 మున్సిపాలిటీస్లో నెల్లూరు మున్సిపాలిటీ కూడా చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళు యాక్చువల్గా ₹2కి 20 లీటర్లు ఇచ్చే పథకంలో వాళ్ళు కార్డు ఇస్తారు. కార్డులో ఛార్జింగ్ ఉంటుంది. వాళ్ళు డబ్బులు కడితే ఛార్జ్ చేస్తుంది. వాళ్ళే తెచ్చుకోవటం, వాళ్ళే పట్టుకోపోవటం. కార్పొరేట్ కానీ ఏ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేదు. అది డైరెక్ట్గా డబ్బులు కడితే, ఎందుకంటే ఎవరైతే ఇవి ఫిక్స్ చేస్తున్నారో వాళ్ళకే మెయింటెనెన్స్ కూడా ఇచ్చాం. మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయటం ఉండదు. అదే కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ తీసుకున్నాడో అతనే రాబోయే 5 సంవత్సరాలు అతనే మెయింటైన్ చేసినట్టుగా రిపేర్లు వచ్చినది అతనే చేయటం, కార్డులు ఇష్యూ చేయటం కూడా వాళ్ళే చేస్తారు. కాబట్టి ఎవ్వరికి దాంట్లో భయం అవసరం లేదు. అంటే ఇక్కడ ఒకటి చాలా క్లియర్ అండి. మనం తెలుగు ప్రజలం, పక్కన ఉన్న తెలంగాణ తెలుగు ప్రజలం ఒకప్పుడు అందరం కలిసి ఉన్నాం. సరే విడిపోవాలనుకున్నారు, విడిపోయారు. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలి, ఏ సమస్య వచ్చినా డిస్కస్ చేసుకుంటాం, కానీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చి కొట్లాట్లు వద్దు, కొట్లాట్ల వల్ల జరిగేది ఏమీ రాదు, ప్రజలకు నష్టం వస్తుంది అని 1కి 10 సార్లు అటు క్యాబినెట్లో చెప్తున్నారు, శాసనసభ్యులు చెప్తున్నారు. వారు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక సదుద్దేశంతో. దాన్ని వైసీపీ నాయకులు 2 పక్కల గొడవ పెట్టి వాళ్ళకి మనకు గొడవ పెట్టి చూడటానికి ప్రయత్నిస్తున్నారు. అటు